ఒక్కొక్క ఊరిలో పండుగ చేయరు. కొన్ని పండుగలు ఒక రాష్ట్రంలో చేస్తే ఇంకొక రాష్ట్రంలో చేయరు. కొన్ని పండుగలు ఒక దేశంలో చేస్తే ఇంకొక దేశంలో చేయరు. కొన్ని పండుగలు కానీ ప్రపంచమంతా కూడా ఒకే రోజున ఒకే డేటు, మారని డేటు 25 డిసెంబర్ చేసే పండుగ క్రిస్మస్. అలాగే జనవరి 1 ప్రపంచమంతా కూడా కృతజ్ఞత కూడికలు జరుపుకుంటారు ప్రభు చేసిన మేలు ఉపకారములను బట్టి. ఇటువంటి గొప్ప కార్యము ప్రపంచంలో వేరే ఒకటి లేదు. హల్లెలూయా. రెండవది, మీరు ప్రతి ఒక్కరు పుట్టిన తారీఖులు రాసుకున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ అందరికి రాసుకున్నారా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. మీరు పెండ్లైన డేట్లు రాసుకున్నారా? కొంతమంది సచిన్ డేట్లు రాసుకున్నారా? అపాయింట్మెంట్లు వచ్చిన డేట్లు రాసుకున్నారా? ఆధార్ కార్డులు ఇచ్చిన డేట్లు, ఎలక్షన్ ఇచ్చిన డేట్లు, అన్నిటికీ ఒక డేట్ ఉంటుంది కదా. ఆ డేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు చూడండి, యేసు వైపు చూడండి, మనుషుల వైపు చూడొద్దండి. ప్రతి దానికి ఒక తారీఖు ఉంది కదా, ఒక డేట్ ఉంది కదా, ఉందా లేదా? ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు క్రీస్తు పుట్టిన దినము నుండి లెక్క పెట్ట ఆరంభించారు కదా. నీ పుట్టిన డేట్ ఒకటి, నేను పుట్టిన డేట్ ఒకటి, మీ పెళ్ళైన డేట్ ఒకటి. అట్లా ప్రతి విషయానికి ఒక డేట్ ఉంది. ఆ డేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు పుట్టిన రోజు నుండి 9వ రోజుకి, ఆ డేట్ నాటికి ఈ కార్యం జరిగింది అని గుర్తు. రెండవ విషయం. మూడవ విషయము, ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు లీడర్లు ఉన్నారు కదా. మహాత్మా గాంధీ ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మరి పెద్ద పెద్ద దేశ నాయకులు ఉన్నారు కదా. మన వీధిలో ఉండారు, మన ఊర్లో ఉండారు. ఎక్కడ చూసినా వాళ్ళవి డేట్లు ముందుగానే రాసి పెడతారా, లేదా పుట్టిన తర్వాత డేట్లు రాస్తారా? పుట్టిన తర్వాత. ఏంటమ్మా చెప్పాలా? పుట్టిన తర్వాతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఆ డేట్ అంటే వాడు పుట్టిన తర్వాత రాసి పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే వాడు పుట్టిన తర్వాత రాసి పెట్టినారు. అలా కాకుండా పేరు కూడా పుట్టిన తర్వాతనే పెట్టినారు. కాకపోతే యేసు ప్రభు వారి పేరు, యేసు ప్రభు వారు పుట్టే విధానము, విధి, చరిత్ర మొత్తం, ఆయన జీవితం ఎలాగుంటుంది, ఆయన ఎలాగ మరణిస్తారు, ఎలా పునరుత్థానమవుతారని వేల సంవత్సరాల వెనక ముందుగానే ప్రవచనం ద్వారా రాయించి పెట్టించాడు దేవుడు. అంతే నా చెప్పట్లు మేమే. యేసు ప్రభువు పుట్టాడు అని ముందుగానే రాసి పెట్టారు. ఎంత ఘనత, గౌరవము, గొప్ప కార్యం ఇది. అటువంటి దేవుడు ప్రపంచంలో ఎవరు డేట్ గురించి ముందుగానే చెప్పలేదు, చెప్పబడలేదు, రాయబడలేదు, పేరు కూడా పెట్టలేదు. యేసు ప్రభు వారికి ఒక్కటే వేల సంవత్సరాల వెనకలే ఆయన ఇలాంటి ప్రదేశంలో పుడతాడు, ఇలాంటి సమయంలో పుడతాడు, ఆయన పేరు ఇలాగూ పెడతారు, ఈ పేరు పెడతారని ముందుగానే రాసి ఉంచారు. అటువంటి గొప్ప చరిత్ర కలిది మన దేవుడైన యేసు ప్రభు వారిది. హల్లెలూయా. మర్చిపోరాది విషయాలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మరి అమ్మ నేను ఇద్దరు కలిసి సంఘాలకి, అన్ని సంఘాలకు ఒకే రోజు రాగలమా? రాగలమండి? రాలేము. అందుకనేసి అన్ని చోట్లకి రావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ ఏర్పాటు చేసి మరి మేము ఇలాగ రావడం జరిగింది. అందును బట్టి మీ మధ్య మేము వస్తుండగా దైవజనులు మరి పాలాక్షి గారు, రాజు బసవరాజు గారు, మరి ప్రకాష్ గారు, రామయ్య గారు, సునీతమ్మ గారు, మరి అందరితో పాటు విశేషంగా మన మధ్యకి దావణగిరి పట్టణం నుండి స్టీఫెన్ రాజయ్య గారు రావడం మా యొక్క మనసు కాదు,
దేవుని చిత్తం. హల్లెలూయా. మనం రమ్మంటే ఆయన రాడు, రాలేడు. ఆయన వస్తామంటే రాడు, రాలేడు. మనం ఎవరు అడిగినా రాడు, రాలేడు. దేవుని చిత్తం ఉంటే మాత్రం రాగలరు. మంచి మాట వచ్చినప్పుడు ఆమెనే చెప్పాలి కదా. గుర్తుగానే చెప్తారు మీరు. మంచి మాట వచ్చినప్పుడు చెప్పాలి కదా. ఎప్పుడు చెప్పాలా? మంచి మాట వచ్చినప్పుడు ఆమెనే చెప్పాలి కదా. మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఊరి పేరేమి? రంగ సముద్రం. మేము ఫస్ట్ సువార్త సేవకు వచ్చినప్పుడు ఈ ఊరి పేరు రాంగ్ సముద్రం అన్నారు. ఏం సముద్రం అన్నారు? రాంగ్. రంగ కాదు, రాంగ్ సముద్రం అన్నారు. ఇంకొకరు అన్నారు రంకుల సముద్రం అన్నారు. రంకులు పెడతారని నా ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేసేవాడు, మా ఊరికి ఎంత వస్తావు నువ్వు? రావద్దు, మేము ఎట్లయినా పాడైపోతాం, నువ్వు మా ఊరు వచ్చేదానికి. నానా విధాలుగా నాకు హింస పెట్టారు. నేను రాకూడదు అనుకున్నాను. కానీ ప్రభు వదులుతాడా? వదులుతాడమ్మా? మరి మారుమూల గ్రామానికి నేను ఎట్లా వచ్చాను, ఎట్లా సేవ చేశాను, ఎట్లా స్థలం సంపాదించుకున్నాము, ఎట్లా మందిరం కట్టబడింది, ఎట్లా మిమ్మల్ని అందరూ సంపాదించుకున్నాము, ఎట్లా ఈ యొక్క ఆరాధన గుంపు క్రమాన్ని తీసుకొచ్చాము, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, సేవలు జరుగుతుంది, సేవలను ఎట్లా ఏర్పాటు చేసాము, సేవకులను ఎట్లా ఏర్పాటు చేయాలి, ఇది ఇంతా కూడా మనం అనుకుంటే జరిగేది కాదు. కానీ ప్రభు చిత్తం ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క మందిరము కట్టబడి ఇక్కడ మీరందరూ కూడి దేవుని ఆరాధిస్తుండగా ఈ ప్రాంతపు ప్రజలందరికీ ఆశీర్వాదం. హల్లెలూయా. ఎవరికి ఆశీర్వాదము? ఈ ప్రాంతంలో ఉండే వారికి. యేసు ప్రభు ఏ కులము, మతము, జాతి, గోత్రము వీరి కొరకు రాలేదండి. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే నశించిపోయే వారిని చెప్పాలా? నశించిపోయే వారిని వేదిక రక్షించడానికి ఆయన వచ్చాడు. కంటికి కనబడలేదు, మమ్మల్ని తీసుకొచ్చాడు. కంటికి కనబడేవారు మేము, కంటికి కనబడిని దేవుడు ఆయన యేసయ్య. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు, ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు. అందును బట్టి ఒక సుందరమైన చిన్న మందిరాన్ని కూడా ఆయన మీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ రోజున్న పెద్దలు ఈ రోజు లేరు, అందరూ వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. ఎవరంటే మార్తమ్మవ్వ, తర్వాత మన సారమ్మ వాళ్ళత్త, సత్యప్ప వాళ్ళ అమ్మ, ఆయమ్మ, ఇంకా ఎవరో ఉన్నారు అంతే కదా. ప్రశాంతి వాళ్ళ అవ్వ, ప్రశాంతి వాళ్ళ అవ్వ, ముగ్గురు. ఇంకా ఉన్నారు ఎవరన్నా? రూతమ్మ కొందరు ఉన్నారు. వాళ్ళ తర్వాత రాజప్ప. ఆ రాజప్ప ఎంత చెప్పినా రానంటున్నాడు, రాకపోతున్నాడు మందిరానికి. ఎందుకో ఏం అడ్డగిస్తుందో ఆయనకు తెలియదు మనకు. ఆయన కొరకు ప్రార్థించండి. ఆయనకి శాంతి సమాధానం కలుగునట్లు, దేవుని సన్నిధికి రాగలుగునట్లు మీరందరూ ప్రార్థించాలి. సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. ఏది శక్తివంతమైనది? సంఘ ప్రార్థన. నేను ప్రార్థిస్తే అది జరిగింది, నేను ప్రార్థిస్తే ఇది జరిగింది అని చెప్పకూడదు. సంఘము ప్రార్థించగా. పౌలు శీలలో చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? సంఘం ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయినాయి. ఇనుప డోర్లు, ఇనుప వాకిళ్ళు తెరవబడ్డాయి, బీగాలన్నీ తెరవబడ్డాయి. అద్భుత కార్యం జరిగింది. వాళ్ళు విడుదలయ్యారు దేవుని యొక్క కృప చేత. అలాగూ ఈ యొక్క ప్రాంతంలో మేము సేవకు రావాలంటే ఎక్కడ బెంగళూరు, ఎక్కడ బళ్ళారి, ఎక్కడ రంగ సముద్రము, ఇక్కడ వాళ్ళే దేవుణ్ణి చూడరు. రాయదుర్గం వాళ్ళే దేవుని చూడరు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు దేవుని చూడరు. కానీ దేవుడు మమ్మల్ని ఉపయోగించుకొని మీ మధ్యకు ఒక మందిరం తెచ్చి, దేవుని ఆరాధన క్రమం తెచ్చి, దీని వెనక ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత ప్రయత్నం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మారుమూల గ్రామానికి ఒక రోజు వచ్చి పోవాలంటే ఎంత కష్టం కదా. ఇన్నేళ్లుగా దేవుని కృప చేత ఇక్కడ మందిరం జరగబడుతూ ఉంది. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమె చెప్పలే. హల్లెలూయా.
మీరు బుర్రక తింటున్నారా? మౌనం చూస్తున్నారు, సినిమా చూస్తున్నారా? వినేదానికి స్పందించాలి కదా మీరు. ఇప్పుడు మంచి సమయానికి వచ్చి ఇస్తున్నాం, మంచి ఘట్టానికి వస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి ప్రార్థించి మనము దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలా. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి